అన్న ఏం చేస్తుంటారు? ఏమి చేయట్లా ఈ మూలన ఏం చేస్తాం. ఎందుకని? ఎందుకనంటే ఏం చెబుతాం. ఏం బాబాయ్ ఎందుకనంటే ఏం చెబుతా, ఏదో ఒకటి చెప్పడం అంటే. ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా? అసలు ఈ ఎలక్షన్లు అంటే మాకేం అర్థం కావట్లా. ఏం ఎలక్షన్లో కూడా తెలియట్లా. అదేంటది? ఎలక్షన్లు అంటే ఏంటి? ఈ ఎవడోటి ఆడేసుకోవాలా, లేకపోతే మా ఓట్లు కూడా ఎవడన్నా వేయాలా? ఎవరి ఓటు వాళ్ళే వేసుకోవాలి. ఎవడోటి ఆడేసుకుంటాడా? మరి పోయినసారి నా ఓటు ఎవడో వేసాడు. ఆయరా నీ ఓటు కూడా ఎవడో వేసాడు కదరా. ఈసారి ఉందా అసలు? మరి మీ ఓటు ఉందో లేదు చూసుకున్నారా? చూసుకుంటే ఏమైంది, మనం చూసుకున్నాం, మనకు ఉపయోగం లేదు. మంది ఎవడో చూసేసుకొని మందే కడుక్కుంటున్నాడు. ఆడే కడుక్కుంటున్నాడు. ఇది కూడా నాదే అంటున్నాడు. ఛాలెంజ్ ఓటు చేసుకోవచ్చు కదా. ఛాలెంజ్ అంటే ఎలా? సో మన ఓటు ఎవరో వేసారని చెప్పి అక్కడ ఛాలెంజ్ అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళే చేపిస్తారు. ఛాలెంజ్ అంటే అక్కడ ఎవడున్నాడు బూత్లో ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తాము. ఆ ఛాలెంజ్కి మనకి ప్రతి ఛాలెంజ్ ఇస్తున్నారు వాళ్ళు. సరే ఏంటి అసలు పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్రం? పరిస్థితి అంతా నేను పొట్టోడిని, వాళ్ళంత క్రిమినల్ని కాదు. నేనంతా చిన్నపిల్లోడిని. మనకు తెలిసిన సబ్జెక్టు మనం మాట్లాడలేము. మాట్లాడినా కూడా ఏదన్నా దిగారు. మరి అది ఏంటి అసలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా? ఏదైనా ఏంటంటే మనిషిగా మాట్లాడాలంటే పశువులతో మాట్లాడలేము. ఎవరు మనిషి ఎవరు పశువు? ఎవరు మనిషి ఎవరు పశువు? ఇక మీరు అర్థం చేసుకోవాలి. మీకు తెలియదు ఏముంది, మీకు తెలియదా? మీరు మామూలు వాళ్ళే ఏంటి? అంటే మేమేం దేవుళ్ళం కాదు కదా. మీ మనోభావం మాకంటే క్రిమినల్స్గా మీరు. ఏ విధంగా అంటే ఇప్పుడు క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి ఆన్సర్ ఉంటుంది. మీరు క్వశ్చన్స్ అడగలేదు కదా. ఏంట్రా అదే కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది నేను అడుగుతున్నా. ఎవరు గెలవటం ఏంటి? అసలు ఎవరు గెలవటం ఏంటి అంట. ఎవడో గెలవకపోతే నేనే గెలుస్తా. పోటీ చేస్తారా? పోటీయా? ఎవడు నన్ను నుంచోబెట్టి నేను 100 కోట్లు ఇవ్వాలి ఆడికి. 100 కోట్లు ఇచ్చినా మళ్ళీ పక్కన పెడతారు. ఏం చేస్తాం? అంతా డబ్బుతోనేనా? అంతా డబ్బు లేకపోతే బొంగు ఎవడొస్తాడు? నువ్వు డబ్బు కోసం కాదా? నీకేదో ఇప్పుడు ఛానల్ రేటింగ్ కోసం కాదా నువ్వు వచ్చింది? మేమంటే కష్టపడుతున్నాం. దేనికి అంటే మేము ఏంటి ఎక్కడన్నా కాదు. మేము డబ్బులు కష్టపడకుండా. ఏం బాబాయ్ అంటే కష్టంలో కూడా ఉంటాయి కదా రకాలంటే ఇప్పుడు ఆడు టాపీ పని చేస్తాడు. ఆడు పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడుతున్నాడు. ఆడికి ఒక 800 900 వస్తాయి. ఎదురుగానే వైన్ షాప్ ఉంది. చక్కగా అక్కడ 50 రూపాయల క్వార్టర్ 150 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాడు. ఆడు తిట్టుకుంటానే వెళ్తున్నాడు. మళ్ళీ ఆడికి ఒక 10 15 బాగా అవుతారు ముష్టి. హ్యాపీగా ఫీల్ అవుతాడు. మర్చిపోతున్నాడు పాపం. వాళ్ళ నాన్నకో వాళ్ళ అమ్మకో పెన్షన్ వస్తుంది 3000. వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అమ్మను కొట్టో వాళ్ళ నాన్న కొట్టో తీసుకున్నాడు. ఆడికి ఏదో 50 రూపాయల టాబ్లెట్లు తీసుకొస్తాడు. అదే 50 రూపాయల టాబ్లెట్లు తీసుకొస్తాడు బాబాయ్. 50 రూపాయల టాబ్లెట్లు తీసుకొచ్చి 2700 ఈడుతాడు. మారాలంటే మీరు మారాలి, మీడియా మారాలి ఫస్ట్. జనాలు ఆల్రెడీ తెలుసు వాళ్ళకి. వాళ్ళకంటే క్రిమినల్స్ వాళ్ళు ఎవరు లేరు. జనాల కంటే క్రిమినల్స్ నాయకులు కాదు, జనాలే క్రిమినల్స్. నాయకుడిని ఎవడు తిడతాకే ఛాన్స్ లేదు. జనాలంత క్రిమినల్ ఎవడో లేడు. అది నా సబ్జెక్టు. మిగతా సబ్జెక్టులు అయితే నాకు తెలియదు. బాబాయ్ గారు ఏం చేస్తుంటారు? నేనా రిటైర్మెంట్ బాబు. ఎలా ఉంది? బాగానే ఉంది. కాకపోతే ఇక ఇంట్లో తింటాం వచ్చి ఇక్కడ బల్ల ఆరగొడతాం. నేను మహారాష్ట్రలో జాబ్ చేశాను. ఇక్కడికి వచ్చి తిని కూర్చోటం. ఇంట్లోకి వచ్చి 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ. మన ఇంటి ముందు రోడ్లు లేవు. 30 ఏళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అలసిపోయాము. ఈ కాలు కూడా కుంటిదైపోయింది. తిరిగి కాలు కూడా అరిగిపోయింది. మరి మా వాటర్ 15 సంవత్సరాలు వాటర్ రావట్లేదు. మురుగు కాలాలు చూస్తేనేమో ఎప్పుడు వాళ్ళని వీళ్ళని పిలవ చేపిస్తే చేసిన వాళ్ళు పైన లాగుతున్నారు, పోతున్నారు. ఏమన్నా అభివృద్ధి ఏంటంటే ఎక్కడ ఉంది ఇక్కడ అభివృద్ధి? దీన్ని బట్టి తెలిసిపోద్ది కదా. అభివృద్ధి అంటే ఇవన్నీ అట్లా ఉంటాయి బాబు. రోడ్లు ఉండాలి, ఇది ఉండాలి, రాజధాని కట్టాలి. మరి జాబులు లేవు, కంపెనీలు లేవు, ఏం లేవు. రేపు వచ్చే పిల్లలకి జాబులు ఎన్ని వస్తాయి? ఏం లేకపోతే. అవునా కదా? మరి ఇవన్నీ రావాలంటే మళ్ళీ ఈ ప్రభుత్వం మారాలి. మారాల్సిందే. అసలు కనీసం కొంచెం కూడా మంచి జరగలేదంటారు ఈ ప్రభుత్వంలో? జరిగిందంటే అది లేని వాళ్ళకి ఇచ్చాను అని చెబుతాడు. లేని వాళ్ళకి ఇచ్చాడు. సరే ఇస్తే కొంతమందికి పడినాయి, కొంతమందికి పడతలేదు వాళ్ళకి.
వాళ్ళు పడినాళ్ళేమో ఏడ్చుకున్నారు, పడినాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు, పడినాళ్ళేమో ఏడ్చుకున్నారు. అంటే ఈ పథకాల వల్ల ఎంతవరకు ఉపయోగం అంటారు అసలు? పథకాలు ఏ పార్టీ అయినా కావచ్చు. ఇప్పుడు సూపర్ సిక్స్ అని తెలుగుదేశం కూడా చెప్తా ఉంది. పథకాలు దేనికి పనికిరావు. ఇవాళ ఏ కూలాడైనా కానీ 1000 రూపాయలు సంపాదించుకున్నాడు, వాళ్ళకి మనం ఇవ్వాల్సిన పని లేదు అసలు. ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. ఇవన్నీ మా ఇళ్ళ పనులు అటిట్ట ఇటిట్ట అన్నిట్ట పనులు దబ్బుతాం, వాళ్ళకి పోచేస్తాం. ఇవన్నీ వేస్ట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు పెత్తందారులు పేదవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఆయన మాట్లాడితే ఎవరు పెత్తందారులు ఎవరు పేదవాళ్ళు? పెత్తందారులు అంటే వాళ్ళే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళే. పేదవాళ్ళు అంటే వీళ్ళు, రెడ్లందరూ. అదే ఉందిలే మనకి, మళ్ళీ రెడ్లు ఎందుకని. ఏ విధంగా అంటారు పెత్తందారి విధానం అనేది? పెత్తందారి ఏదంటే ఎవడైతే రాజ్యం పాలిస్తున్నాడో ఆడే పెత్తందారి. ఎవడు రాజ్యాన్ని వెళ్తున్నాడో ఆడే పెత్తందారి. ఆడి కింద తచ్మాలు మంత్రులు తంత్రులు వాళ్ళు వాళ్ళే పెత్తందారులు. సో ఇప్పుడు కూటమి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అనేది ఎట్లా చూడాలంటారు? అవన్నీ మనకేం తెలియదు నాన్న. ఎన్డీఏ అంటారా పొత్తు అనేది ఉపయోగం ఉందా రాష్ట్రానికి? ఆ పొత్తు వల్ల పొత్తు అనేది మరి ఒకటి బడగొట్టాలంటే పొత్తు ఉండాలా. ఇప్పుడు ఒక రాక్షసుడు ఉంటాడు, ఆడిని చంపడానికి 10 దేవతలందరూ ఒకటి అవుతారు. అదే పొత్తు. ఇది అంతే. కరెక్ట్ చెప్పానా? ఓకే.